1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. నమస్తే పృథ్వీ గారు. సో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రతిదీ కూడా ముఖ్యంగా ఇండియాకి మింగుడు పడట్లేదు. సో మామూలుగా వీసా H1B వీసా గురించి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోతుంది. ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే వ్యాలిడిటీ కోసం $1,00,000 ఖచ్చితంగా పే చేయాలి అన్నారు. మొన్నటిదాకా లాటరీ ద్వారా ఉన్నది ఇప్పుడు $1,00,000 కంపల్సరీ పే చేయాలి అంటున్నారు. దీని వల్ల ఎంతమంది నష్టపోతారు, ఎంతమందికి ఇబ్బంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. మేడం, ఇది వీళ్ళకి కట్టడం కాదమ్మా, ఇట్స్ ఎన్ బిజినెస్ వీసా, అంటే గోల్డెన్ కార్డ్ వీసా. గోల్డెన్ కార్డ్ వీసా అంటే ఏంటంటే ఇదివరకు కూడా ఈబీ వీసా ఉండేది. అంటే ఎవరికైనా సరే అక్కడికి వెళ్ళి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే, పర్మనెంట్గా నేను సెటిల్ అవుదాము అనే ఒక ఆలోచన ఉంటే కనుక, హీఈస్ నాట్ ఎదర్ స్టూడెంట్, హీఈస్ నాట్ ఎదర్ ఎంప్లాయీ, హీఈస్ నాట్ ఈవెన్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఈవెన్ స్పౌస్, ఈ కేటగిరీలోకి ఏవిది రాకుండా సపరేట్గా నేను బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్న దానికి ఫస్ట్ టైం ఏంటంటే గోల్డెన్ కార్డ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశాడు. గోల్డెన్ కార్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, నా దగ్గర డబ్బు ఉంది, నాకు ₹1,00,00,000 నా దగ్గర ఉంది, ₹1,00,00,000 నేను కనుక కంట్రీ కట్టేస్తే కనుక నాకు పర్మనెంట్గా నాకు అక్కడ వెసులుబాటు కలుగుతుంది. అంటే ₹1,00,00,000 నేను కట్టేసిన తర్వాత ఇంకో ₹1,00,00,000 నేను రెడీ చేసుకోవాలి. ఈ $2,00,00,000 నేను తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి బిజినెస్ మీద నేను పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ బిజినెస్ మీద నేను పెట్టుకుంటే కనుక నాకు వ్యాపారం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అన్న దాని మీద ఒక ఇప్పుడు అమెరికా పరిస్థితి మరొకనంత భూతల స్వర్గంలో లేదమ్మా. అమెరికా పరిస్థితి కూడా కనపడనటువంటి ఒక నీలి మేఘం అనేది కమ్ముకుంటుంది వాళ్ళకి ఎకనామికల్గా. ఎందుకంటే దానికి 2 కారణాలు అని చెప్పచ్చు. చైనా విప్లవాత్మకంగా డెవలప్ అవటం ఒకటి. అంటే డెవలప్ అవటం అంటే దీంట్లో బిజినెస్ కామర్స్లో ఏం చెప్తారంటే అమ్మ, ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే ఆ కంట్రీ మీద పెట్టుబడులు పెరుగుతున్నాయని అర్థం. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయంటే ఇంకో చోట తగ్గుతుందని అర్థం. ఈ మధ్యన మన కంట్రీ, మన ఇండియా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఇవన్నీ కూడా బ్రిక్స్ అని చెప్పి ఒక కమిటీ ఒక కూటమి పెట్టుకున్నాయి. డాలర్ని వాడకం తగ్గించుకున్నాయి. అది ఎట్లా ఒప్పిన వస్తుందో తెలియదు అన్న భయంతో కూడా ఈ కంట్రీ తోటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఇండియాకి, రష్యాకి ఇట్లోకి అట్రాక్ట్ అవుతున్నారు. దీనిని ఒక హైప్ న్యూ ట్రెండ్ ఒక దాన్ని క్రియేట్ చేయాలంటే, అంటే బిజినెస్ వీసా తెచ్చుకోవాలంటే కొంచెం కష్టతరమైనటువంటి విషయమే. అంత ఈజీగా అయితే బిజినెస్ వీసా రాదు. బిజినెస్ సోర్సెస్ చూపించాలి, రెసిడెన్షియల్ చూపించాలి, అన్నీ వాడు చేసేదంతా చూపించాలి. ఇదంతా కాదు, మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పేసి ఒక బిజినెస్ కార్డ్, అంటే గోల్డెన్ కార్డ్ అనేది మీరు పెట్టుకొని ఇక్కడ వ్యాపారం చేసుకోండి. మీరు ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉంటే కనుక మీకు దాంతో మీరు ఇక్కడ పర్మనెంట్గా మీకు జోన్స్ ఇస్తారు అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే వలసదారులకి ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు అన్నమాట. ఇది ఇండియన్ ఎకానమీని అంతగా గురి చేసే అంత ఏమీ లేదు. అంటే అమెరికా వెళ్ళి వ్యాపారం చేసుకోవాలన్న మోజులో ఉన్న వాళ్ళందరూ కూడా దానికి వెళ్ళి చేసుకుంటారమ్మా. ఇది ఇప్పుడు వ్యాపారం అమెరికాలో చేసుకునేవాడు ఎట్లయినా చేసుకుంటాడు. ఇప్పుడు వాడి దగ్గర 100 కోట్లు ఉందో, 50 కోట్లు ఉందో అనుకుందాం, వాడు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాడు. బెటర్ అంటే వాడికి అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి. అన్ని వ్యాపారాలు అక్కడ చేయలేరమ్మా. డిమాండ్ ఉన్న వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని అక్కడ చేసుకుంటానికి వాడికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో ఉండేటువంటి ఎక్కువ సెక్టర్స్ ఏముంటుందమ్మా, అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుంది. అగ్రికల్చర్ వ్యాపారం అక్కడ చేయడానికి ఉండదు. ఇంకా మిగతా సెక్టర్స్, వుడెన్ సెక్టర్స్, అది కూడా అక్కడ ఏమీ పెద్ద వ్యాపారం ఉండదు. అండ్ కొరియర్ సెక్టర్స్, అది కూడా పెద్ద వ్యాపారం. డైమండ్స్ కానీ, పర్ల్స్ కానీ, లేకపోతే ఏదైనా సూరత్ నుంచి వెళ్ళేటువంటి గుజరాత్ వాళ్ళు వెళ్ళి చేసే బిజినెస్ కానీ, ఆక్వా బిజినెస్ కానీ, ఆక్వా రిఫైనర్స్ కానీ, మనకి కోస్తా రీజన్ నుంచి వెళ్ళే వాళ్ళు ఆక్వా బిజినెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాట్ వి కాల్ కంపెనీస్ పెట్టాలన్నా వాళ్ళకి సెక్టర్స్ వరకు వాళ్ళు ఎక్కువ బిజినెస్ అయితే అమెరికా వెళ్ళి చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ యాజ్ సచ్ దట్ గోల్డెన్ కార్డ్ పెట్టడం వల్ల భారతదేశం ఎప్పుడు నష్టపోదమ్మా. చాలా మంది తెలియని విషయం ఏంటంటే భారతదేశం ఎప్పుడు నష్టపోదు. భారతదేశం విపరీతంగా ఎదుగుతుంది. ఎంత ఎదుగుతుందంటే ఈ 15 సంవత్సరాల్లో, గడిచినటువంటి 15 సంవత్సరాల్లో, 13 సంవత్సరాల్లో 50 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎదిగింది. విపరీతంగా ఎదిగింది. ఎందుకంటే మన అనేక సెక్టర్స్ ఓపెన్ అయినాయి అమ్మ. ఇప్పుడు చాలా సెక్టర్స్ ఇట్లా మూసుకున్న సెక్టర్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మనకు బాగా పెరిగినాయి. అమెరికా ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే అమ్మ, ఒక ఐఫోన్ తీసుకుందాం.
ఐఫోన్ కొత్తగా 17 రిలీజ్ అయింది కదా, 17 Yes, అవును I- iPro. 17 17. ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ 10 years బ్యాక్ వెళ్దాం. 10 years బ్యాక్ అక్కడికి వచ్చినటువంటి 17 మోడల్ మనకి ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చేది ఇక్కడికి. Yes, అవును. అంటే మనకి అందుబాటులో ఉండేది కాదు. ఉండేది. ఇప్పుడు 17 అక్కడ రిలీజ్ చేస్తుంటే ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఈ యాపిల్ కంపెనీ అన్నది ఇండియాలో వచ్చి పెట్టుబడి పెట్టింది, అందుకని ఇక్కడ మనకి దొరుకుతుంది. అండ్ ఏదైనా ఒక కంప్యూటర్ గ్యాడ్జెట్స్ అయినా సరే, లేకపోతే ఏ వస్తువు అయినా సరే, ఒక కార్ కావాలంటే అక్కడ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇండియాలో కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. అంటే డెవలప్ అయితేనే కదమ్మా ఇక్కడికి వస్తారు. అంటే భారతదేశంలో యూత్ ఉన్నారు. యూత్ అన్న వాళ్ళు మనకి ఉన్న ఎసెట్ ఒక 10 కాదమ్మా, ఒక 25 సంవత్సరాల వరకు మనం వెనక్కి తిప్పి చూడక్కలేదు. వీళ్ళు ఏదైనా పెట్టుబడి అమెరికాలో పెట్టాలంటే ఏదో సిస్టర్ కన్సల్ట్స్ కింద పెట్టుకుంటారు. వాళ్ళు మెయిన్ సెక్టర్స్ ఏమి ఆపేసారు. సూరత్లో ఉంటుందమ్మా బిజినెస్. సూరత్లో డైమండ్ పాలిషింగ్, ఇండియన్ డైమండ్ పాలిషింగ్ బాగుంటుంది ఎప్పుడు కూడా. ఇండియన్ పర్ల్స్ అండ్ వాల్యుబుల్ వాట్ యు కాల్ ఈ స్టోన్స్ అండ్ వాల్యుబుల్ స్టోన్స్ అనేది ఇండియాలో వ్యాపారం బాగుంటుంది. ఇవి అక్కడ వ్యాపారం పెట్టుకునే వాడికి సిస్టర్ కన్సల్ట్ కింద అక్కడ పెట్టుకుంటాడు. మన ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ మెయిన్ ఏంటంటే తెలంగాణలో పెద్ద అంత తీసుకెళ్లి బిజినెస్ పెట్టేది ఏం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ పెద్ద సెక్టర్స్ ఏంటంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఉంటుంది అండ్ సాఫ్ట్వేర్ సెక్టర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. అండ్ ఆల్సో ఏ సెక్టర్స్లో చూసుకున్నా మన అగ్రో అంటే అగ్రికల్చర్ బేస్డ్ కాకుండా వ్యవసాయ బేస్డ్ కానిటువంటి ఇండస్ట్రీస్ మనకి రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎక్కువ ఉంది అండ్ ఈ సాఫ్ట్వేర్ సెక్టర్ ఎక్కువ ఉంది. మిగతా పెద్ద తెలంగాణ వ్యాపారం చెప్పి ఆంధ్ర వాళ్ళు ఏంటంటే కోస్టల్ ఏరియాలో ఈ ఆక్వా బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఈ ప్రాన్ కల్టివేషన్, వీటికి అక్కడ డిమాండ్ ఉంది. ఇక్కడ నుంచి దగ్గర 40% అగ్రికల్చర్ ఈ ప్రాన్ కల్టివేషన్ అక్కడికి వెళ్తుంది. అందుకని ఈ సెక్టర్స్ వరకు అక్కడ వాడు వెళ్ళి అక్కడ ఒక కంపెనీ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇండియా నుంచి వచ్చేటువంటి ప్రాన్స్ అన్నిటిని నేను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తానని ఒక కంపెనీ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నాడమ్మా. మనం ఏం చేస్తామంటే ప్రాన్స్కి వచ్చేసరికి అక్కడ ఉండే కంపెనీస్ మీద డిపెండ్ అవుతాం. లేదు నేను అక్కడ కంపెనీ పెట్టుకునేవాడికి వాడు కావాల్సిన $1,00,000 ఇచ్చి వాడు అక్కడ కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు, వాడు వ్యాపారం చేసుకోవచ్చు. మిగతా సెక్టర్స్కి ఇది పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా. ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళింటారు కదా, వాళ్ళు వ్యాలిడిటీ కోసమే ఇప్పుడు మళ్ళీ చేయాలి కదా. స్టూడెంట్స్ అమ్మా హ్యావింగ్ అబౌట్ డైలీ నాకు 3 క్లయింట్స్ ఫోన్ చేస్తారమ్మా ఇమిగ్రేషన్ దాంట్లో. అక్కడ ఉన్న స్టూడెంట్ ఎవడు బాధపడట్లే. మనం ఇక్కడ నుంచి చూసి వాళ్ళు బాధపడుతున్నారు అని భయపడుతున్నారు. నథింగ్ ఈజ్ ఓకే. ఎందుకంటే ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్ ఆలోచనలు ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలిసి ఎంతవరకు లాగాలని ఆలోచిస్తారు, ఉన్న వాళ్ళు బయట పంపాలని ఎప్పుడు ఆలోచించారు. ఓకే. స్టూడెంట్స్ అంతా అంటే ఒకటి మొన్న ఈ మధ్యన ఒక నెలల క్రితం ఒక 50,000 మంది అక్కడి నుంచి వచ్చేసారు. ఆబ్వియస్లీ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే అబ్రాడ్కి మన ఎలియన్స్ అంటారు. ఎలియన్స్ అన్నా లేకపోతే ఫారెన్ రెసిడెన్స్ అన్నా ఇండియన్స్ ఎక్కువ ఉంటారు. దాంట్లో ఇండియన్స్ ఎక్కువ మంది వచ్చేసారు. ఇది పెద్ద న్యూస్ కింద స్ప్రెడ్ అయింది. ఆ 50,000 ఎవరు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళు. మన ఇండియన్స్ అమ్మా, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆల్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ లేకపోతే ఏషియన్ కాంటినెంట్లో ఉన్న వాళ్ళకి క్లిఫ్టోఫోబియా ఎక్కువ ఉంటుంది, దొంగతనం అలవాటు ఎక్కువ ఉంటుంది. నేను చెప్తుంది రికార్డ్ పరంగానే చెప్తున్నాను, నాన్ రికార్డ్. వెరీ నైస్. సో పృథ్వీరాజ్ గారు, దీని గురించి మనం సపరేట్ గా కంపల్సరీ ఇది టాపిక్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ అయితే ఇదే చేద్దాము. నిజంగా దీని గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఏమంటున్నారంటే పృథ్వీ గారు, అక్కడున్న స్టూడెంట్స్ కానీ ఎవరు అయితే భయపడట్లేదు, ఇక్కడ మనం వాళ్ళ గురించి భయపడుతున్నాం. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వాళ్ళు, కొన్ని కోట్లకి బాగా అధిపతి అయిన వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు. బిజినెస్ అంటేనే ఇలా అని పృథ్వీరాజ్ గారు క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.